వాటికి తెలియదు కదా. అందుకని ఇప్పటి వరకు అంతర్ముఖుడై ఈశ్వరానుగ్రహంతో ఉన్నాడు. ఇప్పుడు వాటిని విషయ సుఖాల వైపు తిప్పాలి. ఎవరు తిప్పాలి? స్త్రీలు తిప్పాలి. అందుకని ఏం చేస్తావు? వేశ్యల్ని పంపించన్నారు. ఎవరిని పంపిస్తావు? గణికాస్తత్ర గచ్చంతు రూపవత్య స్వలంకృతా ప్రలోభ్య వివిధోపాయై రాణేష్వంతీహ సత్కృతా. చాలా అందంగా అలంకరించుకున్నటువంటి వేశ్యల్ని పంపించు. పంపిస్తే వాళ్ళు ప్రమాదం లేని రీతిలో పక్కన విభండక మహర్షి లేనప్పుడు ఋష్యశృంగ మహర్షి యొక్క మనస్సుని ఇంద్రియాలని ప్రలోభానికి గురయ్యేట్టు చేస్తారు. ఇంకా వాళ్ళ వెనకాతలు ఆయనే వచ్చేస్తాడు. అందుకని వేశ్యల్ని పంపించన్నారు. ఎంత గొప్ప ఆలోచన చెప్పారో చూడండి. చెప్తే ఆ పనేదో మీరు చెయ్యండి అన్నాడు. అనుజ్ఞ తొందరగా ఇవ్వండి అన్నారు మంత్రులు. వెంటనే స్పాట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు. వెంటనే పంపించండి అన్నారు. రాజ్యంలో అపారమైన సౌందర్యవతులైనటువంటి స్త్రీలందరినీ మంచి అలంకారాలు చేసి పంపించారు. కానీ వాళ్ళకి భయం. ఎందుకు? ఆశ్రమం దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. అక్కడ విభండక మహర్షి ఉన్నారు. ఋష్యశృంగుడు అమాయకుడు, విషయ సుఖాలు తెలియవు. తెలుసున్నవాడు తండ్రి ఉన్నాడు. స్త్రీలు వేశ్యలు వచ్చారంటే ఋష్యశృంగుణ్ణి చూడనిస్తాడా? చూడనివ్వడు. అందుకని విభండకుడు లేనప్పుడు వెళ్ళాలి. అందుకని లేనప్పుడు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఆయన ఎప్పుడు లేడో ఎలా తెలుస్తుంది? వెడితే కానీ తెలియదు. అందుకని ఋష్యశృంగుణ్ణి తమ దగ్గరికి తెప్పించుకోవాలి. అందుకని వాళ్ళేం చేశారు? తాము పాట పాడితే వచ్చేవాడు విభండక మహర్షి రాడు, ఋష్యశృంగుడు వస్తాడు. తెలియదు కాబట్టి ఆ పాట ఏమిటో అనుకుని వచ్చేస్తాడు. అందుకని పాటలు పాడతామన్నారు అని వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు నాట్యాలు మొదలుపెట్టారు. పాపం విభండక మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళారు. ఋష్యశృంగ మహర్షి విన్నారు. పోయి ఏమిటో పాటలు వినపడుతున్నాయి ఏమిటో అని ఆ దిక్కుగా వెళ్ళారు. విడితే ఆయనకి గణికలు అంటే వేశ్యలందరూ కనపడ్డారు. విచిత్రం ఏమిటో తెలుసా అండి? అసలు ఆయన వాళ్ళ ఆడవాళ్ళు అని ఆయన అనుకోలేదు. ఎందుకని? అసలు ఆడతనం మగతనం అన్న రెండింటిని ఆయన చూస్తే కదా. ఆయన ఎప్పుడు చూడలేదు. అందుకని ఆయన పురుషులని అనుకున్నారు. వాళ్ళని కూడా పురుషులే ఉంటారు ప్రపంచంలోనే ఆయనకు ఒక లక్షణం. అందుకని ఆయన ఏమని పిలిచారో తెలుసా అండి? పూజాం వై సర్వేషాం విధిపూర్వకం. మీ అందరినీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది, ఎంత బాగా ఆడుతున్నారు, ఎంత బాగా పాడుతున్నారు, ఒక్కసారి మా ఆశ్రమానికి వస్తారా, మీ అందరికీ పూజ చేస్తాను, మహాపురుషులారా రండి అన్నారు. ఎందుకని? పురుషులనే అనుకున్నాడు ఆయన ఋష్యశృంగ మహర్షి. అనుకుంటే వీళ్ళన్నారు తప్పకుండా వస్తాం, మీ నాన్నగారు ఉన్నారా అన్నారు. మా నాన్నగారు లేరు, ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళారు అన్నారు. అయితే మీ ఆశ్రమం చూడాలనుంది, వస్తామన్నారు. వెళ్ళారు. వెడితే ఆయనేమనుకున్నాడు? ఆయనకి పాపం తెలియదు స్త్రీలని. వాళ్ళని కూర్చోపెట్టాడు. ఇదం అర్ఘ్యం అన్నాడు, అర్ఘ్యం ఇచ్చాడు. ఇదం పాజ్యం అన్నాడు, పాజ్యం ఇచ్చాడు. పుష్పాలు పూజ చేశాడు, మెళ్ళో పుష్పహారాలు వేశాడు.